హలో అండి. అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజైతే ఒక 5.2 యాంప్లిఫైయర్ అయితే రెడీ చేశానండి. ఫ్రంట్ లుక్ చూడండి ఫ్రెండ్స్. ఫ్రంట్ లుక్ అయితే చాలా అంటే చాలా బావుందండి. ఇది ఫుల్ సెట్ అయితే రెడీ చేశాను. స్పీకర్స్, సబ్‌వూఫరు అండ్ ఇంకా మీకు అన్నీ చూపిస్తాను ఒకసారి చూడండి. ఇది ఫ్రంట్ లుక్ వచ్చేసరికి బ్లాకు, గ్రే కలర్‌తో అయితే ఇది మనకి ప్యానెల్ అయితే కాంబినేషన్‌లో రావడం జరిగింది. ఇక్కడ బ్లూ లైటింగ్స్ అయితే తీసుకున్నాను నాబ్స్ దగ్గర. ఇంటర్నల్‌గా చూసుకున్నట్లయితే మనం డబుల్ ట్రాన్స్‌ఫార్మర్ అయితే వాడామండి. మీకు ట్రాన్స్‌ఫార్మర్‌లో నుంచి వచ్చిన వైర్లు కూడా కనిపించవండి. చాలా అంటే చాలా చక్కగా వైరింగ్ అయితే వచ్చింది. ఏ బోర్డ్స్‌కి ఆ బోర్డ్స్‌కి గ్యాప్ వచ్చింది. అలాగే మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేదండి. చాలా అంటే చాలా నీట్‌గా వస్తుంది. క్వాలిటీ అయితే అదిరిపోయింది. ఇది మీకు సబ్‌వూఫర్‌కొచ్చేసరికి 6 ఫిట్ బోర్డ్ వాడానండి. అంటే మీకు 300 వాట్ ఆర్ఎంఎస్ పవర్ వస్తుంది ఈచ్ 1 ఛానెల్. మహారాజా, కుమారు 2 సబ్‌వూఫర్ బోర్డులు వాడాను. ఇక 5 ఛానెల్‌కొచ్చేసరికి మహారాజా బోర్డ్ వాడానండి. అది ఈచ్ 1 ఛానెల్ 150 వాట్ వరకు వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ట్రాన్స్‌ఫార్మర్ వచ్చేసరికి సబ్‌వూఫర్స్ కోసం అండి. 2 సబ్‌వూఫర్స్ కోసం. ఇక ఈ ట్రాన్స్‌ఫార్మర్ వచ్చేసరికి స్పీకర్స్ లైన్ ఉంటుంది కదా! 5 ఛానెల్ బోర్డు దానికోసం అయితే వాడాను. మీకు మంచి అవుట్‌పుట్ వస్తుందండి. హెవీ పంచ్ పడుతుంది బేస్ వచ్చినప్పుడు. చాలా అంటే చాలా ఎక్సలెంట్‌గా ఉందండి. ఇది మనకి మిర్యాలగూడ నుంచి అయితే ఆర్డర్ ఇచ్చారండి. చూడండి ఫ్రెండ్స్. లోపల వైరింగ్ అయితే చాలా అంటే చాలా చక్కగా ఉంటుందండి. ఎక్కడ మీకు వైరింగ్ అనేది అస్సలు ఎలా పడితే అలా ఉండదండి. నీట్‌గా అయితే వైరింగ్ అయితే చేస్తాను. మొత్తం వైరింగ్‌కొచ్చేసరికి బ్లాక్ స్లీవ్‌లు అయితే ఏస్తానండి. చాలా అంటే చాలా చక్కగా ఉంటుంది వైరింగ్ అయితే. ఇక్కడ మీకు కంప్యూటర్ సాకెట్ ఇచ్చానండి. ఏసీ కార్డ్‌ది. ఇది బనానా సాకెట్స్, స్పీకర్స్ లైను. అలాగే ఇక్కడ మీకు ఇన్‌పుట్ ఆప్టికల్ లో ఏఆర్‌సి, ఇంకా 5 ఛానెల్‌కు, అలాగే ఆక్స్ ఇన్‌పుట్సు ఇలా మీకు ఇన్‌పుట్స్ అయితే ఉన్నాయి. ఈ బనానా సాకెట్స్ అండి స్పీకర్స్ కోసం. ఓవరాల్‌గా మనం యాంప్లిఫైయర్ చూసుకున్నట్టయితే ఈ విధంగా అయితే ఉంది. ఇది 7.1 కిట్ అండి. అంటే మీరు ఫ్యూచర్‌లో 7.1గా కూడా చేసుకోవచ్చు. ఇదైతే మనం 5.2 కింద చేసాము ఇప్పుడు. ఇక్కడ చూసుకున్నట్టయితే కూలింగ్ కోసం ఫ్యాన్‌లండి. కరెక్ట్‌గా మనము ఆ బోర్డ్స్‌కి కరెక్ట్‌గా ఎయిర్ అనేది తగిలేటట్టుగా పెట్టాము. ఇక స్పీకర్ ప్రొటెక్షన్ వచ్చేసరికి బాగా హెవీ రిలేది 24 వోల్టేజ్ గల స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డ్ వాడాము. ఇక సబూఫరు జేబీఎల్ మహారాజా కంపెనీ సబూఫర్ ప్రీ బోర్డ్ అయితే వాడాము. ఎక్సలెంట్ అవుట్‌పుట్ ఉందండి. చూడండి ఫ్రెండ్స్. దీంతో పాటు మనకొచ్చేసరికి బనానా సాకెట్స్ అండ్ ఏఆర్‌సి కేబులు, అలాగే ఆప్టికల్ కేబులు, ఇంకపోతే రిమోట్ అండి. ఈ రిమోట్‌లో అయితే మన దగ్గర నంబర్ ఆఫ్ ఉన్నాయండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని సప్లై చేస్తాము. అలాగే స్పీకర్ వైర్ చూసారా? వైర్ అయితే చాలా హెవీ వైరు. చాలా అంటే చాలా హెవీగా ఇచ్చాము వైర్ కూడా. చూడండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వచ్చేసరికి సెంటర్ స్పీకర్ అండి ఇది. 6 ఇంచు జిప్ కంపెనీ ఫుల్ రేంజ్ స్పీకరు. ఫుల్ రేంజ్ టూటర్ కూడా మ్యాగ్నెట్ టూటర్ అండి. టూటర్‌కొచ్చేసరికి క్రాస్ ఓవర్ బోర్డ్ వాడతాము. అంటే మినీ క్రాస్ ఓవర్ బోర్డ్ అయితే కంపల్సరీగా వాడాలి. ఓవరాల్‌గా బాక్స్‌లో అయితే థియేటర్ మోడల్ అండి. అంటే మీరు గోడకి తగిలిచ్చినా కూడా మీకు లుక్ అయితే థియేటర్ మోడల్‌లో ఉన్నట్టు లుక్ వస్తుంది. ఇవొచ్చేసరికి ఫ్రంట్ లెఫ్ట్, రైటు. ఇవొచ్చేసరికి ఊఫర్లండి. ఈ బాక్స్‌లో మీకు క్రాస్ ఓవర్‌లు వాడానండి. 2 వే క్రాస్ ఓవర్ బోర్డ్స్ అయితే వాడాను. ఇక కింద స్పీకర్‌లొచ్చేసరికి అది కూడా ఫుల్ రేంజు సరౌండింగ్ లెఫ్ట్, సరౌండింగ్ రైట్ అండి. ఇది చూసారా? మీకు బ్యాక్ సైడ్ స్పీకర్ సాకెట్టు, అలాగే మనం క్లాంప్ కూడా ఇచ్చాము. మైక్‌కి తగిలిచ్చే క్లాంపు. బాక్సులు చూడండి. బాక్సులయితే చాలా అంటే చాలా లుక్‌గా ఉన్నాయండి. హెవీగా చేయించాము బాక్సులు కూడా. అన్నీ జిప్ కంపెనీ వాడామండి. సెంటర్ ఫుల్ రేంజ్ 2, అలాగే ఇది బ్యాక్ సైడ్‌దండి. ఇది సరౌండింగ్‌ది. ఇది కూడా ఫుల్ రేంజే వాడాము. మీరు కంపల్సరీగా లెఫ్ట్, రైట్ సబ్ వూఫర్‌లేసుకుంటే మాత్రం మినీ క్రాస్ ఓవర్ 2 వే క్రాస్ ఓవర్ వాడాలి. ఇక చూసుకుంటే సబ్ వూఫర్ బాక్స్ అండి ఇది. ఈ సబ్ వూఫర్ బాక్స్ వచ్చేసరికి
మీకు చాలా హెవీగా ఉంటుంది. పోర్టెడ్ మోడల్ బాక్సు. ఇక్కడ చూసుకుంటే మీరు గ్రిల్ పెట్టినా కూడా బాక్స్‌లో కలిసిపోయింది చూసారా? బాక్స్‌లో అయితే చాలా బాగా చేశారు బ్రదర్ కూడా. చూసుకుంటే మీకిదొచ్చేసరికి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. చూసారా? జేబీఎల్ 1500 వాట్ సబ్‌వూఫర్ అండి ఇది 12 ఇంచు. దీని లోపల మీకు ఫోమ్ కూడా వాడానండి. ఫోమ్ వాడితే చాలా అంటే చాలా అవుట్‌పుట్ మంచి బేస్ ఒస్తుంది అవుట్‌పుట్టు. ఫోమ్ కూడా వాడాను. ఇక మీకు బ్యాక్ సైడ్ ఒచ్చేసరికి సాకెట్ ఇచ్చానండి ఇక్కడ. సబ్‌వూఫర్ అవుట్‌పుట్ ఎక్సలెంట్ క్వాలిటీ ఉందండి. నేను చెక్ చేశాను. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ క్వాలిటీ ఒస్తుంది. మీరు బాక్స్ చేయించే విధానాన్ని బట్టి అలాగే మనము ఫోమ్ వాడాలండి. మెయిన్ ఫోమ్ వాడితే సబ్‌వూఫర్ అనేది మంచి బేస్ అవుట్‌పుట్ ఒస్తుంది. చూసారా? ఓవరాల్‌గా స్పీకర్స్ అయితే బాక్సులు అయితే మనకి ఇలాగైతే ఉన్నాయండి స్పీకర్ బాక్సులు. మనకి ఆర్డర్ ఇచ్చిన వాళ్ళైతే మనకసలు తెలీదండి ఎవరనేది కూడా. మనతో మాట్లాడి కాల్ చేసి మాట్లాడి మనకి చాలా రోజుల నుంచి పరిచయం ఉన్నారండి. ఇంతకుముందు డీసీ యాంప్లిఫైయర్ కూడా ఇచ్చాను. వారైతే ఫుల్ అమౌంటే కొట్టారు నాకు. చేసేయండని రెడీ చేయమని. చాలా అంటే చాలా చక్కగా ఉందండి. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ.